నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. బచ్చలగూరి జోసెఫ్ మొన్నటి వరకు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఈ 17వ తారీఖున ఏదైతే గమన అలానే ఇంద్రసేన నాయుడుని విచారిస్తారో ఇంతటితో ఈ కేసు క్లోజ్ అయిపోద్ది, ఎవరైతే వెనుకుండి నడిపించారో ఆయన అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. వీళ్ళు కూడా అప్పుడు ఎంక్వైరీలో అలానే ప్రవర్తించారు. కానీ సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏమో గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు, ఇవే ప్రశ్నలు వస్తున్నాయంట. పోలీసులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా సూటిగా సమాధానం చెప్పకుండా కేసుని తప్పుదోవ పట్టించే విధంగానే సమాధానాలు చెప్పారు అని ఇప్పుడు బయటకు వస్తుంది. మరి ఏం చేయాలనుకుంటున్నారు? మరి కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టేనా? లేదు అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇలాంటి వీడియోలు చేపిస్తున్నారో వాళ్ళని పట్టుకునేంత వరకు పోలీసులు వెళ్తారా? తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అది బచ్చలగూరి జోసెఫ్ కేసు అసలు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అనుకోవచ్చు? అట్లీస్ట్ ఎవరు వెనుకుండి నడిపిస్తున్నారో ఆయన్ని పట్టుకుంటారా, లేదు అంటే కేసు నీరుగారినట్టేనా? ఇప్పుడు దీని మీద ఒక క్లారిఫికేషన్ రావాలని అంటే రావణకు సంబంధించిన మొబైల్ FSL రిపోర్ట్స్ వచ్చాయి, అది పంపించారు ల్యాబ్. ఇక రావాల్సింది గమన అండ్ ఇంద్రసేనకు సంబంధించి రావాలి, అవి పంపించున్నారు, అవి రాలా. ఇంకా ఇది శనివారం ఏదో వస్తాయి అన్నారు, అంటే ఇవాళ వస్తాయేమో బహుశా. వస్తే కనుక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు పోలీసులు. ఇప్పటివరకు ఏంటి, రావణ్ జైల్లో ఉన్నాడు అంతే కదా, గమన విచారణకు హాజరవుతుంది. నిన్న కూడా ఆవిడ శుక్రవారం రోజు కూడా హాజరయ్యారు. మళ్ళీ 22వ తారీఖున ఎప్పుడో రమ్మని చెప్పినట్టున్నారు, శనివారం ఎప్పుడో రమ్మని, మళ్ళీ పిలుస్తాం మళ్ళీ రమ్మని చెప్పారు. ఇతనికి సంబంధించిన బెయిల్ 22వ తారీఖున విచారణకు వస్తుంది, ఎవరిది, రావణ్ది. ఇప్పుడు ఆ రావణ కేసుకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఏదైతే వేసి ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ కొత్తది వేశారు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇవన్నీ కోర్టు ఒకవైపు పర్యవేక్షిస్తుంది, మరోవైపు ఏమో గమన అండ్ ఇంద్రసేన అనే మధ్యలో ఒక అతను ఎంటర్ అయ్యాడు కదా. ఇప్పుడు ఇంద్రసేన కూడా పోలీసులు ఎదుట హాజరయ్యి మొత్తం ఏం చెప్పారు ఏంటి అనేది తేల్చాలి. అసలు ఈ మొత్తం కేసులో 2 IPSలు ఒక IAS సర్వీస్లో ఉన్న అతను ఉన్నాడు అనేది కదా ఫస్ట్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ IPSలకి రెగ్యులర్గా టచ్లో ఉంటాడు రావణ్ అని ఫస్ట్ విచారణ సందర్భంగా గమన చెప్పినట్టు న్యూస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి విచారణకు పిలిచినప్పుడు నాకు అసలు తెలీదు అని చెప్పి చెప్తుంది. మరి అది పోలీసులు మరి ఎలా తీసుకుంటారు? ఫస్ట్ ఏమో తెలుసు, ఒక రెగ్యులర్గా 2 IPSలతో మాట్లాడుతుంటారు, అది అలాగే IASతో కూడా మాట్లాడుతుంటాడు రావణ్ అని చెప్పారు. పరిచయం ఎక్కడ ఆయన అంటే తాను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటాను, తనేమో యూట్యూబ్ చేస్తుంటాడు, యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు. కాబట్టి ఒకరికొకరు ఒకే భావజాలం ఉంది కాబట్టి, ఒకే ఆలోచన కూడా ఉంది కాబట్టి ఒకటిగా కలిసి మేము ఇలా ఒక కంపెనీ పెట్టుకున్నాం అన్నట్టుగా చెప్పారు. అయితే ఆ కంపెనీ ఎవరిది ఏంటి, అడ్రస్ ఏంటి ఇవన్నీ తీసినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ది అది అని చెప్పి తేలింది. సరే, ఈ లోపల ఆ వీడియోల్లో ఏదో రాసలీల కార్యక్రమాలన్నీ రావణకు సంబంధించి ఇవన్నీ చాలా బయటకు వచ్చాయి. ఇప్పుడు అసలు గమనకు సంబంధించి ఎవరు ఈ గమన, అసలు ఈమె ఎందుకు ఎంటర్ అయింది, ఇది ఈ ఛానల్లో ఇంట్రెస్ట్ ఏంటి, రావణ్ దాని మీద ఇంట్రెస్ట్ ఏంటి, మధ్యలో ఇంద్రసేన ఎందుకు వచ్చాడు, ఇవన్నీ వచ్చినాయి. కానీ సడన్గా ఈ కేసుకు సంబంధించి ఒక మొబైల్, ఇప్పుడు రావణ్ మొబైల్ని తీసుకొని FSLకి పంపిస్తే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మాత్రం ఇప్పటివరకు విచారించారు. ఫర్దర్ పోవాలంటే ఇప్పుడు వీళ్ళ మొబైల్స్ని కూడా వాళ్ళకి సంబంధించిన డేటా కూడా వస్తే కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇప్పటివరకు అయితే గమనాన్ని రెండోసారి పిలిచారు విచారణకి, మళ్ళీ విచారణకు రావాల్సి వస్తుందని చెప్పి కూడా ఆ అమ్మాయికి హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చినట్టు వస్తుంది కదా సమాచారం. సో మళ్ళీ విచారణకు పిలుస్తారు. సో ఉపా చట్టం పెట్టారు. ఈ ఉపా చట్టానికి అంత ఈజీగా బెయిల్ రాదు. సో మరి బెయిల్ వచ్చేటువంటి సెక్షన్స్ కాదు అంటున్నారు. అవన్నీ పరిశీలించిన తర్వాత 22వ తారీఖున అతనికి బెయిల్ వస్తుందా రాదా అనేది బయటపడుతుంది. ఈలోపు ఏంటి, జడా శ్రావణ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళ మధ్య కొంచెం క్లాష్ వచ్చింది ఈ కేసు టేకప్ చేసే దాంట్లో.
ఇప్పుడు జడా శ్రావణ సైడ్ అయిపోయినట్టున్నారు, అసలు కనిపించట్లేదుగా ఈ కేసుకు సంబంధించి, అసలు కంప్లీట్గా సైడ్ అయిపోయినట్టున్నారు కదా. అప్పటి వరకు అరెస్టులు ఎక్కడ జరిగితే అక్కడ ఈయనే పోయేసి బెయిల్ పిటిషన్లు వేసి బెయిల్ తీసుకొచ్చేవాడు కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అండ్ టీం ఎంటర్ అయిన తర్వాత ఈ కేసును ఆయన కంప్లీట్గా వదిలిపెట్టారు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసుని డీల్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, అసలు అఫిడవిట్ వేసిన దాన్ని మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకుంటున్నారు మీరు అని చెప్పి అంటున్నారు. వీళ్ళేంటి మరింత సమాచారంతో మళ్ళీ వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కోర్టు యాక్సెప్ట్ చేసింది. సరే 22వ తారీఖు వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత రావణ్ని బెయిల్ మీద బయటికి పంపిస్తారా లేదా అనేది తెలుస్తుంది. ఈ లోపుగా గమన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ మొబైల్స్ మిగిలిన మొబైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక బయటకు వస్తే ఇంకా ఏముంటాయో, అసలు దీని ఎక్కడ అసలు మొత్తం ఎక్కడ తీగ ఉంది అనేది తేల్చాలి కదా ఫస్ట్. అసలు మరి గమన సహకరించట్లేదు, ఇంద్రసేన నాయుడు కావచ్చు ఈయన కావచ్చు, సహకరించినప్పుడు ఎలా ముందుకెళ్తుంది కేసు? సహకరించట్లేదంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్లు, వాళ్ళు అడిగిన దానికి అమ్మాయి జనరల్గా చెప్తుంది. అది నిజమా అబద్ధం అనేది పోలీసులు నిర్ధారించుకోవాలి కదా. నిర్ధారించుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు మొబైల్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రావాలి. మిగతా ఇప్పుడు రావణ్ మొబైల్ని బేస్ చేసుకొని విచారిస్తేనే 2 IPSలను 1 IAS ఉన్నారని చెప్పి వచ్చింది కదా. అంతకుమించి సమాచారం లేదు ఇక్కడ. తర్వాత వీళ్ళ రిలేషన్స్ ఏంటి, వీళ్ళు ఎప్పుడు పరిచయం అయ్యారు, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఆ అడ్రస్ ఏంటి, మీరు ఏం చేస్తారు అక్కడ, కంటెంట్ని ఎవరు పంపిస్తారు, ఎవరు పంపిస్తే మీరు ఈ కంటెంట్ అంతా తయారు చేస్తారు, ఇవన్నీ విచారించుంటారు. కాబట్టి నాకు తెలీదు, రావణ్ తెలీదు, లేదంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి, అడిగినప్పుడు తెలియదు అంటారు. తెలియదు అంటే లేదు నువ్వు తెలుసు అని చెప్పి అని అంటే నాకు తెలియదు అంటున్నాను కదా అంటారు. అలా కాకుండా ఇదిగో ఈ మొబైల్లో ఇదిగో వీళ్ళతోటి మీరు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, ఇది మాట్లాడారు, ఇదిగోండి మీరు తయారు చేసినటువంటి వీడియోలు, లేదా ఇది మెసేజ్లు పంపించిన మెసేజ్లు, ఇదిగో పలానా రిటైర్డ్ IPSలు పంపించారు, ఇదిగో రెగ్యులర్గా సర్వీస్లో ఉన్న IASకి ఇదిగో మీరు పంపించిన మెసేజ్లు అనేది పోలీసులు చూపించగలిగితే అప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారు. అలా లేకుండా గాలిలో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కూడా మాకు తెలియదు అంటారు, మాకు తెలియదు గుర్తులేదు అంటారు. సో కాబట్టి పోలీసులు కూడా కేవలం మొబైల్ ఎవిడెన్స్ని పెట్టుకొని మాత్రం విచారించేటువంటి అవకాశం ఉంది. అది కూడా పూర్తిగా అది ఆ గమనాది అలాగే ఇంద్రసేనది కనుక వస్తే అప్పుడు పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ఈ కేసు ఏంటంటే ఉపా చట్టం ఉంది కాబట్టి కొద్దిగా సీరియస్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఉపా చట్టం లేకపోతే బెయిల్ మీద బయటకు వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అరెస్ట్ అయినట్టు చాలామంది అరెస్ట్ అయ్యారు కదా ఈ మధ్యకాలంలో. అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు కదా, వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. సో ఇది కూడా అంతే. కాకపోతే ఉపా చట్టం ఉంది కాబట్టి 22వ తారీఖున తేలబోతుంది రావణ్ బయటకు వస్తారా లేదా. మళ్ళీ వచ్చిన తర్వాత ఇతని ప్రవర్తన ఎలా ఉంది ఏంటి ఇదంతా వాచ్ చేస్తుంటారు. ఇప్పుడు బెయిల్ వచ్చినా కానీ కండిషన్ బెయిల్ ఇస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెయిల్ అయితే ఎవరు. సో కండిషన్ బెయిల్ అంటే ఆ కండిషన్స్కి బౌండ్ అయి ఉండాలి వీళ్ళు. సో కాబట్టి ఈ కేసు 22వ తారీఖు ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.